మనం ఏం చేయాలి అనే దాంట్లో మేము ఉండేవాళ్ళం. అరే నువ్వు ఊరికి పేరు తీసుకురావాలి, నువ్వు దేశానికి గర్వకారణంగా ఉండాలి, ఇట్లా ఒక మోటివేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటి, నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకేదో జన్మదానం అయిపోయింది, నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ అయిపోద్ది, మళ్ళీ జాబ్ సర్చింగ్, జాబ్ వచ్చేస్తుంది, తర్వాత ఇంక జాబ్ వచ్చేసింది కాబట్టి మంచి కంపెనీలో బాగానే సంపాదిస్తున్నాడు అని పెళ్ళిళ్ళు చేస్తారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, ఈ పిల్లలు ఇదే స్ట్రెస్ వాడికి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేదు ఇద్దరికి, వీళ్ళకి కుదరదు, మ్యాచ్ అవ్వదు, అడ్జస్ట్మెంట్స్ లేవు, హ్యాపీనెస్ లేదు. సో ఎవరు ఉంటున్నారు, ఎవరు హ్యాపీగా ఉంటున్నారు? అందుకని మేము పెళ్లిళ్ళే చేసుకోమని చెప్పేసి ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడు బాగా పెరిగింది ఆ సంఖ్య పిల్లల్ని కొంటే మళ్ళీ పిల్లలతో ప్రాబ్లం, వీడు ఎన్ని రోజులు ఉంటారో, వీళ్ళు కలిసి ఉంటారు, మళ్ళీ పిల్లల కంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది పిల్లల్ని కనట్లేదు, లేదు అంటే పెళ్ళే వద్దు అంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. అసలు ఇంత ఇలా రావడానికి కారణం ఇవన్నీ స్కూల్స్ లోనే ఉన్నాయి ఇవన్నీ. నేనేం చెప్తానంటే, ఇప్పుడు వీళ్ళకి స్ట్రెస్ తగ్గడానికి మీరు ఈ మెడిటేషన్ చేయండి, ఇది చేయండి అని చెప్పడం కాదు. అసలు ఫస్ట్ ఈ స్కూల్స్ లో ఏం జరుగుతుంది, ఈ ప్రైవేట్ స్కూల్స్ ముఖ్యంగా ఎందుకు తీసేస్తున్నారు ఇవన్నీ? ఎందుకు తీయాలి? వాడికి తెలుగు లేకపోవడం ఏంటి? వాడికి ఛందస్సు రాదు, తెలుగు అంటే ఏదో ఇట్లా చెప్పేయడం, హిందీ అంటే ఏదో, ఇంగ్లీష్ అంటే ఏదో, ఊరికే వాళ్ళు మాట్లాడతారు అంతే. సిటీలో పిల్లలకి అసలు ఇంగ్లీష్ వస్తుంది. ఎందుకు జరుగుతుంది? ఈ ప్రైవేట్ స్కూల్స్ లో అసలు ట్రైనింగ్ ఎంఏడ్ బిఎడ్ కాకుండా ఊరికే చదువుకున్న వాడిని తీసుకొచ్చేసి, ఓ డిగ్రీ ఉన్నవాడిని, సబ్జెక్ట్ బాగా చెప్తాడని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. వాళ్ళకి పిల్లలతో, ఏ ఏజ్ పిల్లలతో ఎలా ట్రీట్ చేయాలి, ఏం మాట్లాడాలి అనేది వాళ్ళకి ఫిల్టర్ లేదు.